కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్, మత్తు డాక్టర్, ఎక్సేరా తీసే డాక్టరు, దంతవైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందలేదని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమారు, మండల సహాయ కార్యదర్శి కేశవులు మండిపడ్డారు. శుక్రవారం పోరుమామిళ్ల పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భారత కమ్యూనిస్టు పార్టీ బృందంతో పరిశీలించారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితిగా పోరుమామిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 50 పడకల ఆసుపత్రి. 50 పడకల పేరుకు మాత్రమే ఆసుపత్రి ఉంది, కానీ ఇందులో పనిచేయవలసిన డాక్టర్లు, సిబ్బంది చాలా కొరతగా ఉన్నారు. ఇందులో 13 మంది డాక్టర్లు ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు కేవలం 5 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 7 మంది డాక్టర్లు లేరు. మరి 7 మంది డాక్టర్లు లేకపోవడాన్ని బట్టి ఈరోజు చాలామంది గర్భిణీ స్త్రీలు అయితేనేమి, రోగులు అయితేనేమి, లేకపోతే చిన్నపిల్లలు అయితేనేమి చాలామంది ఇక్కడి నుంచి కడప, ప్రొద్దుటూరు, కర్నూలు మరి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ఆసుపత్రులకు గైనకాలజిస్ట్ డాక్టరు లేకపోవడాన్ని బట్టి అన్ని పరికరాలు ఉన్నాయి, కానీ అన్ని పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఆ డాక్టర్ లేకపోవడాన్ని బట్టి మొత్తం హాస్పిటల్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో గైనకాలజిస్ట్ డాక్టర్ లేడు, తర్వాత వచ్చేసి చెవి డాక్టర్ లేడు, తర్వాత వచ్చేసి ఎక్స్రా తీసే, స్కానింగ్ తీసే డాక్టర్లు కూడా లేరు. ఈరోజు వాకిలేసిన సందర్భం కనబడతా ఉంది. ఇంకా మనము లోతుగా వెళ్తే కన్నా ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకలు అయితే పడకలు మాత్రం ఉన్నాయి, కానీ ఆ పడకల మీద పేషెంట్లు లేని పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అనేక ఆసుపత్రులకు పోతే నిండిపోతూ ఉన్నారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రజలు రాలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు రాలేకపోతున్నారంటే ఇక్కడ డాక్టర్లు లేక, సరైన సిబ్బంది లేక, చూడలేక ఉండటం బట్టే ఈరోజు పేషెంట్లు రాని పరిస్థితి కనబడతా ఉంది. అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వర్షాకాలము కాబట్టి అనేకమైన వాతావరణాన్ని బట్టి నానాక విధాలుగా జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండి చాలా డాక్టర్లు మరి రోగులపైన ఖచ్చితంగా దృష్టి పెట్టి చూసి వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందంతో పోరుమామిళ్ల ప్రభుత్వ హాస్పిటల్ను పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ వైద్యుల కొరత చాలా ఎక్కువ ఉండడం వలన ఇక్కడ వచ్చిన సిబ్బందికి, పేషెంట్లకు గతంలో ఉండే కాడికి ఎక్కువ మంది పేషెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కానీ 50 పడకల ఆసుపత్రికి రోజుకు వచ్చేసి మామూలుగా దాదాపు 500 నుంచి 1000 మందికైనా చూసే వైద్యం డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన డాక్టర్లు లేని కారణంగా మేము చూడలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. వైద్యులను కూడా తొందరగా ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్ళాము. దానివలన మీరందరూ కూడా మీ చొరవతో అయినా సరే వైద్యులను నియమించాలని చెప్పి వాళ్ళు డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కరెక్టే, సమస్య చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఇక్కడ గర్భిణీ డాక్టర్లు ప్రధానంగా డాక్టర్ ఉండాలా, పంటి డాక్టర్ ఉండాలా, వీళ్ళు డాక్టర్లు లేరు. ఎక్స్రే డాక్టర్ ఉండాలా, వీళ్ళు డాక్టర్లను నియమించి వెంటనే వైద్యం అందించి పేద ప్రజలకు ఇక్కడ వైద్యం అందిస్తారు. వైద్యం ఉన్నది, మీరు బయట పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పే దిశగా వైద్య సిబ్బందిని ప్రజలకు, వైద్యులకు అవగాహనగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.